ప్రశ్నలు మరియు జవాబులు హెబ్రీ పత్రిక 3వ భాగం అను ఈ వర్తమానం అమెరికా దేశంలో గల ఇండియానా రాష్ట్రంలోని జెఫర్సన్విల్ పట్టణం బ్రెన్హామ్ ఆలయం నందు అక్టోబర్ 6వ తేదీ 1957 ఆదివారం సాయంకాలం సహోదరుడు విలియం మారియన్ బ్రెన్హామ్ గారు ప్రసంగించి ఉండిరి. ఈ రాత్రి మరలా ఇక్కడ గుడారం వద్ద ఉండుటకు, ఈ అద్భుతమైన సహవాసంలో ఎదురుచూస్తూ మరియు మనకు ఉచితంగా ఇవ్వబడిన దేవుని వాక్యం చెంత చేరి ఆరాధించుటను ఇష్టపడుచున్నాము. మరియు మనం ఈ ఆశీర్వాదంలో పాలిభాగస్థులమగుటను ఎంతగానో ఇష్టపడుచున్నాము. మరియు దేవుడు ఈ ఉదయకాల వర్తమానంతో ఆశీర్వదించినట్లే ఈ రాత్రి కూడా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని నేను నమ్ముచున్నాను. మరియు నేను కొద్దిసేపటి క్రితం నా పొరుగువారైన శ్రీమతి వుడ్తో మాట్లాడుచున్నాను. మరియు మేము శ్రీ వుడ్ మరియు వారు దాని గురించి చర్చిస్తూ ఉన్నాము. మరియు సహోదరుడు నెవిల్ బోధించిన చక్కటి ప్రసంగాలన్నిటికంటే ఇదే అత్యుత్తమమైనదని నేను నమ్ముచున్నాను. అతడు ఇంతవరకు బోధించిన దేనికంటేనూ ఇదే నాకు ఉత్తమమైనదిగా ఉన్నది. నిశ్చయంగా నేను ఆ అద్భుతమైన ప్రసంగాన్ని మెచ్చుకొనుచున్నాను మరియు అభినందిస్తున్నాను. మరియు అది నాకు ధైర్యాన్ని ఇచ్చినది మరియు అది నన్ను సవరించినది. కావున నేను వాస్తవాన్ని ఒప్పుకొనగోరతాను. మీకు తెలుసు కదా, ధైర్యం గల విషయాల గురించి, ధైర్యంగా ఉండుట గురించి మీకు తెలుసు కదా. మరియు ఎలా దావీదు అక్కడ ఉన్నాడు మరియు అతడు ఏ విధంగా ఆ గొప్ప పరీక్షలో ఉన్నప్పుడు, మంచిది ప్రభువా, నేను వెళ్ళి దీన్ని చేస్తాను, నీవు కేవలం నాకు సహాయం చేయుము అని చెప్పడానికి బదులు అతను వేచి ఉన్నాడు. వెళ్ళి మరియు ఏం చేయాలని ప్రభువుని అడిగాడు. అతడు ఏఫోదును తెచ్చి, మీకు తెలుసు కదా, మరియు ఇట్లన్నాడు, ఇప్పుడు మనం నిలబడి మరియు ఈ క్లిష్ట పరిస్థితిలో మేమేం చేయాలి అని దేవుణ్ణి అడుగుదాము. ఓ, అది నిజంగా ఘనంగా ఉన్నది. దేశంలో ఉన్న మందుల దుకాణాలన్నీ కలిగి ఉన్న దానికంటే ఎక్కువ విటమిన్లను అది కలిగి ఉన్నది. అవునయ్యా, అది నిజంగా మీకు మేలు చేస్తుంది. ఇప్పుడు ఈ రాత్రి మనకు వీలైతే మేము ఈ ప్రశ్నలపై అర్ధరాత్రి కంటే ఎక్కువ సమయం తీసుకోవాలని అనుకోవటం లేదు. కావున మనం వెంటనే నేరుగా వాటిలోనికి వెళ్ళబోచున్నాము. ఈ ప్రశ్నలను పూర్తి చేయడమై ఉన్నది మరియు నేను వాటిని పూర్తి చేయటం ప్రారంభించిన ప్రతిసారి, ఇప్పుడు సహోదరి హ్యాటీ, నా భావం అది కాదు, అది నీకు తెలుసు, నేను కేవలం దాన్ని చెప్పుచున్నాను చూడండి. మరియు అయితే నాకు ఒక సేవకుని వద్ద నుండి ఇక్కడ కొన్ని సరైన గట్టి ప్రశ్నలు వచ్చినవి మరియు వాటికి సమాధానం ఇవ్వటం చాలా కష్టం. మీకు తెలుసు కదా, ఆ బోధకులు వారు దాన్ని పరిశుద్ధ గ్రంథం గుండా చుట్టూ తిప్పుతారు మరియు వారు మిమ్మల్ని అడుగుటకు ముందే తమ సొంత సమాధానంను కనుగొనుటకు ప్రయత్నిస్తారు. మీరు చూడండి. మరియు పిదప ఇది టేప్ రికార్డింగ్ చేయబడి జార్జియాకు నా స్నేహితుడైన ఒక సేవకుని వద్దకు వెళ్ళుచున్నది. అతడు ఇక్కడ 8 అసాధారణమైన బైబిల్ ప్రశ్నలను కలిగి ఉన్నాడు. అవి చాలా చాలా కఠినంగా ఉన్నవి. మరియు ఇప్పుడు ఈ రానున్న వారం మర్చిపోకుండా మా కొరకు ప్రార్థించండి. మరియు నా భార్యకు చాలా నయమైనది, ఆమె ఇప్పుడు లేచినది మరియు ఆమె ఈరోజు వంట చేయుటకు సహాయం చేసినది. కెనడా నుండి మా ప్రియమైన స్నేహితులు సహోదరుడు సహోదరి సాత్మెన్ ఇక్కడ మమ్మల్ని దర్శించారు మరియు వారు దర్శించడాన్ని నిశ్చయంగా మేము అభినందిస్తున్నాము. మరియు నా భార్య వారు వస్తున్నారని ఎరిగి ఉండి, అంతెందుకు, ఆమె ఈ ప్రియమైన క్రైస్తవ ప్రజలతో కొంత వినోదము మరియు సహవాసం కలిగి ఉండునట్లు ఆమె మెలకువతో ఉండనై ఉన్నది. ఈ రాత్రి సహోదరుడు ఫ్రెడ్డీ మనతో ఉన్నందుకు మనం సంతోషిస్తున్నాము. మరియు ఉదయం ఆమె ఇక్కడ ఉన్నది. అయితే నేను నమ్ముచున్నాను ఆమె లేదు, అది సరియే, మేము ఇక్కడకు వచ్చుచుండగా ఆమెతో ఉండేందుకు ఆమె మిడాతో ఉన్నది. ఎందుకనగా ప్రభురాత్రి భోజనం మరియు పాదశుద్ధి కార్యక్రమం ఉన్నది కనుక. ఈ రాత్రి కొంచెం ఆలస్యం అవుతుందని నాకు తెలుసు. కావున వారు మరియు ఆ సందర్శకులు మాతో ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఇప్పుడు మనం ఈ ప్రశ్నలకు జవాబిచ్చే బాధ్యతను తీసుకోవడానికి ప్రయత్నించటను ప్రారంభించడానికి ముందు మరియు కేవలం గుర్తుంచుకోండి, నేను తప్పై ఉండవచ్చును. మీరు చూడండి, నేను చేసే ప్రతిదీ సరైందని నేను చెప్పడం లేదు. నేను సరిగ్గా ఉండటానికి ప్రయత్నిస్తాను, కానీ నేను తప్పై ఉండవచ్చును. మరియు నేను తప్పైన ఎడల అప్పుడు మీరు నన్ను క్షమించండి మరియు దేవుడు కూడా క్షమిస్తాడని నేను ప్రార్థిస్తాను. ఎందుకనగా తప్పై ఉండాలన్నది నా ఉద్దేశం కాదు. నేను వాటికి కేవలం నేను ఊహాత్మకంగా సమాధానం ఇచ్చుటకు ప్రయత్నించను. నేను వాటికి నాకు తెలిసినంత వరకు ఉత్తమమైన సమాధానం ఇస్తాను. చూడండి. మరియు నేను ఒక బైబిల్ ప్రశ్నపై నా ఆలోచనలను మార్చుకోవలసి వచ్చినచో చేయవలసిన పని అదియే అని నేను అనుకుంటున్నాను. దేవుని వాక్యం
అది ఎప్పుడైనా కానీ మనం మార్చుకోవాల్సిందే. ఎందుకనగా అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. మరియు ఇప్పుడు మనం ఎప్పటిలాగానే ఈ రాత్రి మరలా రోగుల కొరకు ప్రార్థన చేయబోతున్నామని నేను తలంచుచున్నాను. మరియు కొన్నిసార్లు మీరు ఆశ్చర్యపోతారు, ఇటువంటి ఒక చిన్న గుంపు వంటి దానిని, చిన్నదైన ఇక్కడున్న ఈ చిన్న గుడారంను మీరు తీసుకున్నట్లయితే, మరియు కొన్నిసార్లు మీరు చూడగోరిన ఫలితాలను మీరు చూడరు. కానీ విషయం ఏమిటంటే, మీరేం చేస్తున్నారంటే మీరు కేవలం 200 మంది ప్రజల నుండి తీసుకుంటున్నారు. మరియు పెద్ద కూటములలో ఒకదానిలో బహుశా మీరు 3 నుండి 10,000 మంది వరకు మీరు తీసుకుంటారు. మీరు చూడండి, మరియు బహుశా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. కావున ఆ విధంగా మీరు పెద్ద ఎత్తున చూడగలుగుతారు. కానీ ఈ రాత్రి నేను ఇంతకుముందే ఫోన్లో మాట్లాడుచున్నాను. దినమంతా ప్రతి కొన్ని నిమిషాలకు మరియు రాత్రి కొంత సమయం వరకు మా ఫోన్ మోగుతూనే ఉంటుంది. ఇక్కడ కూర్చుని ఉన్నది, నేను చూస్తున్నది శ్రీమతి రీసెట్టేనా? సహోదరి, మీ బైబిల్ అక్కడ వెనుక సహోదరి వుడ్ దగ్గర ఉన్నది. నేను ఈ ఉదయం దాన్ని మీ కొరకు తీసుకుని వచ్చాను, మరియు నేను దాన్ని మీకు ఇవ్వటం కుదరలేదు. మరి ఈ ఉదయం నేను మిమ్మల్ని చూడలేదు, మరియు శ్రీమతి వుడ్ దానిని కలిగి ఉన్నది. కావున ఫోన్లో మాట్లాడటం మరియు జరిగినటువంటి ఆ గొప్ప విషయాలను కనుగొనడమైనది. ఒక స్త్రీ నాకు ఫోన్ చేసింది. ఆమె ఇలా అన్నది, బ్రన్హాం సహోదరుడా, నేను ఒక పలానా మీటింగ్లో ఉన్నాను మరియు నేను చాలా కాలం పలానా సమస్యతో బాధపడుతున్నాను. మరియు మీకు తెలుసా, మీరు అక్కడ వెనుక మాట్లాడారు. మరియు కేవలం ఇట్లన్నది, అక్కడ అది గత జీవాన్ని తీసుకొని వచ్చినప్పుడు నేను దాదాపు మూర్ఛపోయాను మరియు ఇలా చెప్పినది. మరియు అప్పటి నుండి నేను మరలా ఎన్నడూ బాధపడలేదు. మరియు ఒక స్త్రీ లోపలికి వచ్చి మరియు ఇలా చెప్పింది, ఆమె ఈ రాత్రి ఇక్కడ ఉందని నేను నమ్ముతున్నాను, లేదా ఆమె బెడ్ఫోర్డ్ నుండి లేదా అక్కడ ఎక్కడి నుండో రాబోచున్నదని నేను నమ్ముతున్నాను. గుండె సమస్యను కలిగి ఉండి అటువంటి దయనీయమైన స్థితిలో ఉన్న వారి కుమారుడు ఇక్కడ ఉన్నాడని నేను నమ్ముతున్నాను. మరియు అతడు ఇక్కడ కూటంలో కూర్చొని ఉన్నాడు. మరియు ప్రభువు కదలాడి మరియు తాకాడు. తన సమస్య గురించి ఆ అబ్బాయితో చెప్పాడు. మరియు అతడు తన చేయిని పైకి ఎత్తలేకున్నాడు. మరియు గుండెపోటుతో మరియు అతని చేయి మొత్తం తిమ్మిరి పట్టి మరియు అతని గుండె ఈ విధంగా ఉన్నది. మరియు వెంటనే అతడు కారు ఎక్కి మరియు దాన్ని నడుపుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అప్పటి నుండి మరెన్నడూ దానితో బాధపడలేదు. ఆమె బెడ్ఫోర్డ్ నుండి వచ్చిన స్త్రీ, నీవు ఇక్కడ ఉన్నావా? అదిగో ఆమె అక్కడ వెనుక ఉన్నది. అవును, కొంత సమయం క్రితమే ఆమె నాకు ఫోన్ చేసింది. పిదప ఇవాన్స్విల్ నుండి ఒక స్త్రీ నాకు ఫోన్ చేసింది మరియు ఆమె ఇక్కడకు రాలేకపోయింది ఎందుకంటే ఆమె చాలా దూరంలో ఉంది. మరియు ఇక్కడ ఈ రాత్రి స్వస్థతా కూడికను కలిగి ఉంటామని ఆమెకు తెలియదు. మరియు ఆమె ఇట్లన్నది, సహోదరుడా బ్రన్హాం, నేను ఇవాన్స్విల్లోని కూటంలో కూర్చొని ఉన్నాను. మరియు ఇలా చెప్పింది, మీరు ఆ గుంపు వైపు తిరిగి చూసి మరియు ఇలా చెప్పారు, నేనెవరినో మరియు నేనేం చేశానో నాకు చెప్పారు, మరియు నేను దేనితో బాధపడ్డానో మరియు అటువంటి వాటిని చెప్పారు. మరియు ఆమె ఇట్లన్నది, నాకు ఆస్తమా ఉన్నది మరియు నేను చిన్న అమ్మాయిగా ఉన్నప్పటి నుండి గదిలో ఆస్తమా డోర్ పొగను మరియు అటువంటి వాటిని పీల్చవలసి ఉండేది. ఇలా చెప్పింది. అది 2 సంవత్సరాల క్రితం జరిగినది మరియు అప్పటి నుండి దాని ఒక్క లక్షణం కూడా నాలో లేదు. చూసారా? మరియు ఈ సాక్ష్యమును ఆస్వాదించడానికి ఈ ఉదయం ఇక్కడ లేని వారై ఈ రాత్రి ఇక్కడ ఉన్నవారి కోసం చెప్పుచున్నాను. నేను నిన్న 10 సెంట్ల దుకాణానికి వెళ్ళి ఒక బొమ్మను కొనుచున్నాను. ఇప్పుడు అది నా కోసం కాదు, చూడండి, అది నా చిన్న అమ్మాయి రిబ్కా కోసం. మరియు శారా ఈరోజు దేనికో వెళ్ళుచున్నది. తన చిన్న పాఠశాల విద్యార్థుల్లో కొందరు ఒక పుట్టినరోజు కొరకో లేదా అటువంటి ఒక దాని కొరకు ఒక చిన్న సమావేశాన్ని కలిగి ఉంటున్నారు. మరియు ఆమె కొరకు తను ఒక చిన్న బహుమతిని తీసుకువెళ్ళింది. మరియు నేను దాదాపు అంత పొడవు ఉన్న ఒక చంటి బిడ్డ బొమ్మను కొనుచున్నాను. మరియు అక్కడకు ఒక స్త్రీ నడుచుకుంటూ వచ్చి ఇలా అన్నది, మీకు నేను గుర్తున్నానా? మరియు నేను ఇలా చెప్పాను, నాకు గుర్తున్నారని నేను అనుకోవడం లేదు. మరియు ఆమె ఇక్కడున్న సహోదరుడు నెవిల్ యొక్క బంధువు అని తర్వాత తెలిసింది. దాదాపు నేను స్వీడన్కి వెళ్ళే మార్గంలో ఉన్నప్పుడు ఆమె ఇక్కడికి వచ్చింది. అక్కడున్న చిన్న ఈడెత్ వలెనున్న ఒక చిన్న పిల్లవాన్ని చక్రాల కుర్చీలో కలిగి ఉన్నది. మరియు ఆ చిన్నవానికి క్యాన్సర్ ఉంది. తన మెదడులో కణిత పెరుగుతున్నది మరియు అతని చిన్న తల కిందకు వాలి ఉన్నది. మరియు అతడు కేవలం 3 వారాలు బతుకుతాడని వైద్యులు చెప్పారు. వారు దాన్ని బయటికి తీసి మరియు దాన్ని పరీక్షించారు మరియు అది ఏమిటన్నది చూసి మరియు జీవించడానికి అతనికి కేవలం 3 వారాల గడువును ఇచ్చారు.
మరియు వారు అతన్ని కుర్చీలో పెట్టి తిప్పవలసి వచ్చింది. ఆపై అతడు పరీక్ష గదికి వెళ్ళినప్పుడు అతన్ని స్ట్రెచర్పై ఉంచి అతన్ని పరీక్షించి మరియు పిదప అతన్ని తిరిగి కిందకి తీసుకొని వచ్చారు. వెళ్ళి ఆ చిన్న పిల్లవాడి కోసం ప్రార్థించి మరియు అతన్ని స్వస్థపరచుమని ప్రభువును వేడుకున్నాను. మరియు ఆ మరుసటి రోజే వారు అతన్ని అక్కడికి తీసుకువెళ్తున్నప్పుడు నాకు ఆ చక్రాల కుర్చీ వద్దు అని అన్నాడు. కారులోకి ఎక్కి మరియు అక్కడికి నడుపుకుంటూ వెళ్ళాడు. మరియు ఆ వైద్యుడు స్ట్రెచర్ని బయటకు తీయగా ఇలా చెప్పాడు, నాకు ఆ స్ట్రెచర్ వద్దు. అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి కూర్చున్నాడు. వైద్యుడు అతన్ని పరీక్షించి ఇలా చెప్పాడు, మంచిది, ఇట్లన్నాడు, 3 వారాలకు బదులుగా నేను నీకు 108 సంవత్సరములు ఇవ్వబోచున్నాను. నీవు బ్రతకబోచున్నావు. మరియు నిన్న ఆ తల్లి నన్ను కలిసినది మరియు నాకు తెలిసినంత వరకు ఆమె ఈ రాత్రి ఇక్కడ ఉండవచ్చును. మరియు ఆ చిన్న పిల్లవాడు ఫుట్బాల్ ఆడుతూ బయట ఉన్నాడు. ఇప్పుడు ఒక యువకుడు అయిపోయాడు. మెదడులో క్యాన్సర్ కణితి మరియు అది కేవలం దీన్ని చూపించుచున్నది. ఓ వేల కొలది విషయాలు చూడండి. దేవుడు విఫలం కాలేదు. ఆయన అస్సలు విఫలం అవ్వలేదు. సహోదరుడా జాన్, నీ కన్ను బాగైనదా? సహోదరుడా, అతనికి ప్రమాదం జరిగినది. ఒక మేకును కొట్టుచుండగా మరి అది అతని కన్నులో తగిలినది. మరియు మేమంతా సహోదరుడు జాన్ బనన్ కోసం ప్రార్థించున్నాము. అతడు తన కంటిలో మేకు గుచ్చుకొని ప్రమాదానికి గురైన లూయివిల్కి చెందిన మన సహోదరుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్నలు ఎవరో ఒక హృదయ లోతుల నుండి వచ్చియున్నవి. వారు లేఖనములలో చదివి మరియు ఈ విషయాలని కనుగొన్నారు. మరియు వారు బహుశా తమకు తాము సంతృప్తి చెందక ఉండవచ్చును. కావున మనం వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించడం కోసం వారు వాటిని ఇక్కడ ఇచ్చారు. మరియు అది మనల్ని ఎలాంటి ఒక సంకట స్థితిలో ఉంచుతుందో మీరు చూడండి. ఎందుకనగా మీరేమి చెప్తారో వారు దానిపై ఆధారపడతారు. కావున మీరు సరైనది చెప్పుచున్నారన్న నిశ్చయత మీకు ఉండాలి. మరియు మీరు ఎంత నిశ్చయంగా ఉండగలరో అంత నిశ్చయతను కలిగి ఉండాలి. కావున ఇప్పుడు మనం సరియేనన్న నిశ్చయతను కలిగి ఉండుటకు మన తలను వంచి ఉండగా దీనిని మన కొరకు అనువదించమని మనం కేవలం పరిశుద్ధాత్మను అడుగుదాము. ఇప్పుడు పరలోకపు తండ్రి, ఓ భూమి ఆకాశముల యొక్క సృష్టికర్తను తండ్రి అని పిలుచుట ఎటువంటి ఒక భాగ్యము. మరియు ఇప్పుడు ఈ ప్రశ్నలకు స్వయంగా నీవే శ్రద్ధ వహిస్తామని మేము అడుగుచున్నాము. అవి అత్యంత యథార్థతతో ఇక్కడ ఇవ్వబడినవి దేవా. మాకు తెలిసినంత ఉత్తమంగా వాటికి జవాబునిచ్చుటకు అత్యంత యథార్థత మా హృదయాల్లో నుండి వచ్చునుగాక. దాన్ని అనుగ్రహించండి. మరియు నీ కనికరం ప్రతి ఒక్కరిపై ఉండునుగాక. మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సహాయపడినట్లు ఏదో ఒకటి ఈ రాత్రి ఇక్కడ చెప్పబడునుగాక. రోగుల కొరకు ప్రార్థించటం మరియు ప్రభురాత్రి భోజనం తీసుకోవటం మరియు అటువంటివి ముగిసిన తరువాత మేము వెళ్ళేటప్పుడు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఎమ్మాయి నుండి వచ్చిన వారు చెప్పిన రీతిగా మేము చెప్పుదుముగాక. మేము దీన్ని యేసు నామములో అడుగుచున్నాము, ఆమెన్. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పినట్లుగా ఇవి ఇక్కడ ఏవైతే ఉన్నవో అవి వాటిని గూర్చిన నా ఉత్తమమైన అభిప్రాయమై ఉన్నది. మరియు పిదప కొన్నిసార్లు అది ఒక చిన్న చర్చను లేవనెత్తుతున్నది. ఇక్కడున్న మొదటిది, ఇది నేను ఇంతకు ముందు చెప్పిన దానిగా నాకు కనిపించుచున్నది. అది మళ్ళీ తిరిగి అడగబడినది. మీకు కావాలంటే దాన్ని ఇప్పుడు నేను చదవగూర్చున్నాను. ఆదాము మరియు అవ్వ ఏదెనులో తమ పిల్లలను కలిగి ఉన్నప్పుడు ఆ సమయంలో భూమి మీద ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఆదికాండం 5వ అధ్యాయం మరియు 16వ వచనంలో కయ్యూను నోదు దేశంలో నివసించినట్లు మరియు అతను ఒక భార్యను పెళ్లి చేసుకున్నట్లు ఉన్నది. ఇప్పుడు అది ఒక అద్భుతమైన ప్రశ్న. ఇప్పుడు మనకు బైబిల్ గ్రంథంలో బోధించబడింది మరియు చాలాసార్లు ఇవి కొన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా, నేను ఒక చిన్న కాగితమును పెట్టి మరియు ఇట్లు చెప్తుంటాను, అడగండి, ఏ బైబిల్ ప్రశ్నకైనా సమాధానం చెప్పబడుతుంది. మరియు ఎవరో ఇట్లా అడిగారు, మంచిది, కయ్యూను యొక్క భార్య ఎవరు? ఓ చిన్న జోకులాగా లేదా అటువంటిదిగా నేను ఇట్లు చెప్పేవాణ్ణి, ఓ ఆమె అతని అత్త కూతురు లేదా అలాంటిదేదో, మీకు తెలుసా? లేదా ఆమె శ్రీమతి కయ్యూనై ఉన్నది. అయితే అది ఆ ప్రశ్నకు జవాబునివ్వదు. అక్కడ కయ్యూను ఒక భార్యను కలిగి ఉన్నాడు, ఎందుకనగా పరిశుద్ధ గ్రంథం అట్లు చెప్పుచున్నది. మరియు కయ్యూనుకు ఒక భార్య ఉన్నచో అతడు ఆమెను ఎక్కడి నుండో పొందుకొని ఉండాలి. మరియు అది ఇక్కడ సరిగ్గా దీంతో సరిపోతుంది. ఏదెను తోటలో ఆదాము మరియు అవ్వ తమ పిల్లలను కలిగి ఉన్నప్పుడు
భూమిపై ఇతర ప్రజలు ఉన్నారా? ఇప్పుడు మీరు గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ జన్మించడం గురించి చాలా అరుదుగా నమోదు చేయబడింది. ఎల్లప్పుడూ మగబిడ్డను గూర్చియే వారు బైబిల్లో నమోదు చేశారు, ఆడబిడ్డలను గూర్చి కాదు. బైబిల్లో ఆడపిల్ల పుట్టుక గురించి చాలా అరుదుగా ప్రస్తావించబడింది. లేదా నిజంగా చెప్పాలంటే ఒక ఆడబిడ్డ యొక్క పుట్టుకను నమోదు చేయబడిన ఒక్క చోటునైనా నేను ఇప్పుడు నేరుగా నా మనసులో గుర్తు తెచ్చుకోగలనో లేదో నాకు తెలియదు. ఇట్లు చెప్పబడినది, వారికి కుమారులు మరియు కుమార్తెలు జన్మించిరి. ఇప్పుడు ఆదాము మరియు అవ్వలకు జన్మించిన 3 పిల్లల గురించి మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడింది, మరియు వారు కయూను, హేబేలు మరియు షేతు అయి ఉన్నారు. ఇప్పుడు ఆ 3 పురుషులై ఉండుటను బట్టి ఇక ఏ ఆడవారు పుట్టనట్లయితే మరి పిదప ఒక్కగానొక్క స్త్రీ అవ్వ చనిపోయినప్పుడు సరిగ్గా అప్పుడే మానవజాతి యొక్క మనుగడ ఆగిపోయి ఉండేది. ఎందుకనగా వారికి ఇక మానవజాతి కొనసాగటానికి వేరే ఏ మార్గం ఉండేది కాదు. ఎందుకనగా ఇక అక్కడ ఏ స్త్రీలు ఉండేవారు కాదు. అవ్వ ఒక్కతే స్త్రీ అయి ఉండేది. అయితే మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో వారు ఆ ఆడబిడ్డల పుట్టకను నమోదు చేయరు. కావున అందును బట్టి మగబిడ్డల వలనే వారు ఆడబిడ్డలను కూడా కలిగి ఉండవలసి ఉన్నది. ఇప్పుడు ఆ పురాతన రచయిత, మనం కలిగి ఉన్న అత్యంత పురాతన రచయితల్లో ఒకరైన జోసెఫస్, ఆదాము మరియు అవ్వ వారు 70 మంది పిల్లలను కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. అతడు పురాతన రచయితల్లో ఒకడు. 70 మంది పిల్లలు ఉన్నారు మరియు వారిలో కుమారులు మరియు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మరియు పిదప కయూను నోదు దేశానికి వెళ్ళినట్లయితే ఇప్పుడు మీరు గమనిస్తే రాసిన వారు ఇక్కడ చాలా చాలా తెలివిగా రాశారు. అతడు దాన్ని ఎలా నొక్కి చెప్పాడో మీరు గమనించారా? ఏదేనులో వారు పిల్లలను కలిగి ఉన్నప్పుడు. ఇప్పుడు ఏదేను తోటలో కాదు, వ్రాసిన వారికి అది తెలియదు. ఇక్కడ ఈ చిట్టీని రాసింది ఎవరో కానీ ఇలా అన్నాడు, ఏదేనులో ఆదాము మరియు అవ్వ పిల్లలను కలిగి ఉన్నప్పుడు. ఏదేను తోటలో కాదు, ఎందుకనగా వారు ఏదేను తోట నుండి తరిమివేయబడ్డారు. అయితే వారు ఇంకనూ ఏదేనులోనే ఉన్నారు మరియు ఏదేను తోట ఏదేనులో తూర్పున ఉన్నది. అయితే ఏదేను ఒక ప్రాంతం వంటిది లేదా ఒక రాష్ట్రం వంటిది, మరియు పిదప నోదు దాని పక్కనే గల మరొక రాష్ట్రం లేదా ప్రాంతమై ఉన్నది. ఇప్పుడు కయూను కలిగి ఉండగలిగే లేదా వివాహం చేసుకోగలిగే ఏకైక వ్యక్తి అతని యొక్క సొంత సహోదరి అయి ఉండవలసి ఉన్నది. అతడు అట్లు చేసుకొనవలసి ఉన్నది. ఎందుకనగా వారు రావడానికి అక్కడ ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మాత్రమే ఉన్నారు. చూడండి, కావున అతడు తన సొంత సహోదరుని వివాహం చేసుకోవలసి ఉండెను. ఇప్పుడు ఆ రోజుల్లో అది చట్టబద్ధమై ఉన్నది. మరియు ఇస్సాకు దేవుని చేత నిర్ణయించబడినదై తన సొంత రక్త సంబంధియగు మొదటి దాయాదు అయిన రిబ్కాను వివాహం చేసుకున్నాడు. శారా కూడా అబ్రహాముకు సహోదరియే, అతని రక్త సంబంధ సహోదరి. తన తల్లి ద్వారా కాదు, తన తండ్రి ద్వారా అయి ఉన్నది. చూడండి, అబ్రహాము వివాహం చేసుకున్నది ఒక రక్త సంబంధి అయిన సహోదరి అయి ఉన్నది. తల్లి వేరే కానీ తండ్రి ఒక్కడే. కావున మీరు చూడండి, అప్పుడు మానవ జాతి యొక్క రక్త ప్రవాహం బలహీనపడక ముందు రక్త సంబంధులను వివాహం చేసుకోవడం అనేది అది చట్టబద్ధమైనదే మరియు సరైనదే. ఇప్పుడు అది అట్లు కాదు. మీరు ఈరోజు మీ సహోదరుని వివాహం చేసుకుని మరియు పిల్లలను పొందుకుంటే వారు దాదాపు ఖచ్చితంగా వారు అంగవైకల్యంతో మరియు ఆ విధంగా ఉంటారు. కనీసం మొదటి మరియు రెండవ దాయాదులు కూడా ఎన్నడూ వివాహం చేసుకోకూడదు. చూడండి, ఎందుకనగా రక్త ప్రసరణ తక్కువగా మరియు బలహీనంగా అగుచున్నది. కానీ అప్పుడు కయూను చేయగలిగి ఉండే ఒకే ఒక విషయం ఏదనగా తన సొంత సహోదరుని వివాహం చేసుకోవడమే మరియు అక్కడే పిల్లలు. అతడు తన భార్యను పొందుకొని నోదు దేశానికి వెళ్ళి మరియు ఆమెను వివాహం చేసుకున్నాడు మరియు అక్కడి నుండి ఆ పిల్లలు వచ్చారు. చూడండి, మరియు మీరు గమనించినట్లయితే కయూను వంశావళి నుండి మేధావులు వచ్చారు, షేతు వంశావళి నుండి భక్తిపరులు వచ్చారు. నా ఉద్దేశం ఏమిటనగా నీతి యొక్క ద్రాక్షావల్లి వచ్చి ఉన్నది. సరిగ్గా అక్కడే ఆ ఇద్దరు ఈనాడు మనం జీవిస్తున్నటువంటి వంశావళులను తీసుకొని వచ్చారు. ఇప్పుడు నేడు మీరు గమనించినట్లయితే ఈ ప్రశ్నను ముగించుచుండగా కయూను యొక్క వంశావళి ఇప్పటికీ ఉనికిలో ఉన్నది మరియు షేతు యొక్క వంశావళి ఇప్పటికీ ఉనికిలో ఉన్నది. ఆ రెండూ అదే విధంగా వచ్చాయి. కయూను పిల్లలు ఈ రాత్రి ఇక్కడ
జెఫర్సన్విల్లో ఉన్నారు మరియు షేతు పిల్లలు ఈ రాత్రి ఇక్కడ జెఫర్సన్విల్లో ఉన్నారు. ఆ రక్త ప్రవాహం బలహీనమై క్షీణించుచున్నది, కానీ ఆ వంశావళి ఇంకనూ ఉనికిలో ఉంటుంది. ఇప్పుడు గమనించండి, కయ్యూను పిల్లలు ఎప్పుడూ మరియు జలప్రళయం యొక్క నాశనమునకు ముందు కూడా వారు ఆ తెలివిగల ప్రజలై ఉన్నారు. శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు మరియు చాలా భక్తిపరమైన వారు, కానీ ఖండించబడిన గుంపై ఉన్నారు. చూసారా? ఇప్పుడు గమనించండి, వారు సరిగ్గా వారి తండ్రి అయిన కయ్యూను వలె ఉండి ఉన్నారు. కయ్యూను అతడు ఒక భక్తిపరుడైన వ్యక్తి. అతడు ఒక అందమైన బలిపీఠమును కట్టాడు మరియు ఒక సుందరమైన ఆలయమును కట్టాడు. మరియు ఆ దిగువన షేతు కలిగి ఉన్న ఆ చిన్న గుంపు కంటెను అది అందంగా కనిపించినట్లు చేయుటకు ప్రయత్నించాడు. అది మీకు తెలుసా? అతడు నిశ్చయంగా అతడు బలిపీఠాన్ని పువ్వులతో అలంకరించాడు మరియు దాన్ని అందంగా అమర్చి మరియు దాన్ని మనోహరంగా చేసి మరియు ఒక గొప్ప పెద్ద పలుకుబడి గల ఆలయమును తయారు చేశాడు. ఎందుకనగా అతడు అట్లు చేయుట వలన దేవుని దయను పొందగలడని అతడు అనుకున్నాడు. అయితే హేబేలు వెళ్ళి మరియు ఒక చిన్న గొర్రెపిల్లను తీసుకున్నాడు మరియు దాన్ని బలిపీఠం వద్దకు ఈడ్చుకుంటూ వచ్చి దానిని ఒక బండపైన పెట్టి మరియు దాన్ని చంపాడు. మరియు ఇప్పుడు దేవుడు న్యాయవంతుడై ఉండగా ఆయన కోరిందంతయు ఆరాధనే అయిన ఎడల హేబేలు ఆరాధించినంత యథార్థతతోనే కయ్యూను దేవుణ్ణి ఆరాధించాడు. వారిరువురు యథార్థంగానే ఉన్నారు. వారిరువురు దేవుని దగ్గర కృపను పొందటానికి ప్రయత్నిస్తున్నారు. వారిలో ఏ ఒక్కరూ అవిశ్వాసులు కాదు. వారిద్దరూ ఖచ్చితంగా యెహోవా యందు విశ్వాసం కలవారై ఉన్నారు. ఇప్పుడు అక్కడ అది మనలను ఆలోచింపచేసే విషయమై ఉన్నది. ఈ రాత్రి ఇక్కడున్న కొంతమంది ప్రజలను నేనెన్నడూ చూడలేదు, నేను మిమ్మల్ని ముందెన్నడూ చూడలేదు. అయితే మీరు దీన్ని గ్రహించి మరియు దీన్ని మీ మనసులో ఉంచుకోవాలి. చూసారా? మీరెంత భక్తిపరులైనా కానీ దానితో ఎటువంటి సంబంధమూ లేదు. మీరు సంఘంలోనే నివసించవచ్చు, మీరెంతో యథార్థంగా ఉండవచ్చు, మరి అయినను మీరు నశించినట్లే. చూసారా? మరియు మీరిట్లంటారు, మంచిది, మీరిట్లంటారు, మా సంఘ కాపరులు చాలా తెలివైన వారు, వారు ఉత్తమ విద్యను కలిగి ఉండటానికి సెమినరీల ద్వారా వచ్చారు, వారు వేద పండితులు, వారికి పూర్తి వేద పాండిత్యం మరియు మొదలగునవి తెలుసు, మరియు వారు తెలివైన వారు, శిక్షణ పొందిన వారు, మాకు తెలిసినంత వరకు ఎన్నుకోబడిన ఉత్తమమైన వారు, మరి అయినను వారు నశించిపోగలరు. చూసారా? ఇప్పుడు కయ్యూను అతని వంశావళిలో వారు ప్రతి ఒక్కరూ చాలా మతపరమైన వారు, చాలా ప్రసిద్ధి చెందిన ప్రజలు, మరియు వారు శాస్త్రవేత్తలు, వైద్యులు మరియు భవన నిర్మాణకులు మరియు కార్మికులు మరియు తెలివైన వ్యక్తులు. అయితే కయ్యూను మొదలుకొని ఇప్పటి వరకు ఆ వంశావళి అంతయు తృణీకరించబడినది. మరియు హేబేలు వైపున వారు భవన నిర్మాణికులు లేదా విద్యావేత్తలు లేదా తెలివైన వ్యక్తులు కారు. వారంతా దాదాపుగా దీనమైన గొర్రెల కాపరులు మరియు వ్యవసాయకులు. వారు కేవలం ఆత్మ ద్వారా నడిచిన వారై ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఇట్లు చెప్పినది, క్రీస్తు యేసు నందున్న వారికి, అనగా శరీరమును బట్టి కాక ఆత్మను బట్టి నడిచేవారికి ఏ శిక్షావిధియూ లేదు. ఆత్మ సంబంధమైన మానవుడు ఎన్నడూ మరణించినటువంటి ఒక ఆత్మ సంబంధమైన అంతరాత్మను కలిగి ఉంటాడు. మరియు శరీర సంబంధమైన మానవుడు తన చుట్టూ మతపరమైన వాతావరణాన్ని కలిగి ఉంటాడు మరియు ఆరాధన చెయ్యాలని మరియు మొదలగు వాటిని కోరుకుంటాడు. అయితే అది శరీర సంబంధమైనదే, ఒక అవిశ్వాసి కాదు, కానీ ఒక శరీర సంబంధమైన విశ్వాసి, మరియు తృణీకరించబడినది అటువంటిదే. ఇప్పుడు అక్కడి నుండి కయ్యూను వెళ్ళి నోద్దేశంలో తన భార్యను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు షేతు ఎవరిని వివాహం చేసుకున్నాడో లేదా ఇతరులు ఎవరిని వివాహం చేసుకున్నారో అది చెప్పబడలేదు. మరియు కయ్యూను వివాహం చేసుకున్న దాని గురించి తెలుసుకొనుటలో చాలా మంచి విషయం ఏంటంటే దాని కొరకు మనకు జవాబున్నది. ఎందుకనగా అతడు తన సహోదరిని వివాహం చేసుకొనవలసి వచ్చెను, లేదా అతడు లేదా అక్కడ ఒక భూమి మీద అవ్వ నుండి కాకుండా వచ్చినటువంటి ఏ స్త్రీలు లేరు. ఆమె జీవం గల ప్రతిదానికిని తల్లి అయి ఉన్నది, అనగా జీవిస్తున్న ప్రజలందరికీ, వారందరికీ ఆమె తల్లి అయి ఉన్నది. ఆ కారణం చేతనే ఆమె అవ్వ అనే పదానికి అర్థం జీవం గల వారికి తల్లి. కావున ఆమె వచ్చి ఈ బిడ్డను తెచ్చినది. మరియు కయ్యూను తన సొంత సహోదరిని వివాహం చేసుకున్నాడనేదే నేను దాని నుండి చూడగలిగే ఏకైక విధానమై ఉన్నది. కాబట్టి వాస్తవంగానే ఆ రోజుల్లో ప్రజలు జీవించున్నారు. చూసారా? మంచిది. మరియు ఆదాము మరియు అవ్వ ఏదెనులో తమ పిల్లలను కలిగి ఉన్నప్పుడు, ఇప్పుడు గమనించండి, ప్రశ్న అదే. ఏదెనులో వారు తమ పిల్లలను కలిగి ఉన్నప్పుడు ఈ సమయంలో భూమిపై ఇతర ప్రజలు ఉన్నారా? లేరు.
అప్పుడు ఆదికాండం 4:16లో మీరు చూడండి, కయీను నోదు దేశంలో కాపురం ఉన్నాడు మరియు అతని భార్యను వివాహం చేసుకున్నాడు. నిశ్చయంగా చూసారా? అది ఆదికాండం 1లో ఆయన నరుని తన స్వరూపమందు సృజించెను, అది థియోఫనీ అయి ఉన్నది. మరియు ఆదికాండం 2లో ఆయన నేలమంటితో నరుని నిర్మించాడు. అతడు ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ మానవ మాతృడై ఉన్నాడు. మరియు పిదప 3లో పడిపోవుట జరిగి ఏదెను తోట నుండి తరిమివేయబడటం జరిగినది. మరియు అప్పుడు పిల్లల్ని కన్నారు. మరియు కయీను తన భార్యను తీసుకుని నోదు దేశంలో ఆమెతో కాపురమున్నాడు. అది వెలుపట అయి ఉన్నది, ఎందుకనగా దేవుడు అతన్ని తన సొంత సోదరుడితోనున్న సహవాసం నుండి వేరు చేశాడు. అది హేబేలు యొక్క మరణం వలన అయి ఉన్నది. మరియు అతడు కలిగి ఉన్నది ఆమెనే, తన సొంత సహోదరినే, మరియు ఆమెను వివాహం చేసుకున్నాడు. అతడు ఎలా వివాహం చేసుకున్నాడనే దానిని నా మట్టుకు నేను చూడగలిగే ఏకైక విధానం అదే అయి ఉన్నది. ఇప్పుడు ఇలా చెప్పబడినది, మరియు ఇక్కడున్న నా నల్లజాతి స్నేహితులు ఈ వ్యాఖ్యానంను మన్నిస్తారని నేను ఆశిస్తున్నాను, ఎందుకనగా అది ఖచ్చితంగా సరికాదు. నేను మార్పు నొందిన తర్వాత నా జీవితంలో ఎవరినైనా మొట్టమొదటిసారి కలిశానంటే నేను సహోదరుడు జార్జ్ టి. ఆర్క్ మరియు అక్కడున్న వారినే నేను కలిశాను. మరియు నేను నడిపించబడ్డాను మరియు ప్రభువు నన్ను ఒక చిన్న స్థలానికి నడిపించాడు. మరియు నల్లజాతి వారు ఎక్కడి నుండి వచ్చారని వారు చర్చించుచున్నారు. మరియు వారు నల్లజాతి వారి గురించి కయీను ఒక కోతి వంటి జంతువును పెళ్లి చేసుకున్నాడని మరియు అక్కడ నుండి నల్లజాతి వచ్చిందని చెప్పుటకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అది తప్పు, ఖచ్చితంగా అది తప్పు. మరియు ఎన్నడూ దాని పక్షమున నిలబడకండి, ఎందుకనగా నలుపు లేదా తెలుపు లేదా మరే భిన్నమైన జాతి లేకుండెను. జలప్రళయం వరకు ఒక్క జాతి ప్రజలు మాత్రమే ఉన్నారు. పిదప జలప్రళయం మరియు బాబేలు గోపురం తర్వాత ఎప్పుడైతే వారు చెదిరిపోవటం ప్రారంభించారో అప్పుడు వారు తమ రంగులను మరియు మొదలగు వాటిని పొందుకున్నారు. వారందరూ ఒకే వృక్షం నుండి వచ్చి ఉన్నారు. అది ఖచ్చితంగా సరియే. భూమి మీద ఎన్నడైనా జీవించినటువంటి మానవ జాతిలోని ప్రతి వ్యక్తికి ఆదాము మరియు అవ్వ భూసంబంధమైన తల్లిదండ్రులై ఉన్నారు. అది వాస్తవము. నలుపు, తెలుపు, పాలిపోయిన, గోధుమ, పసుపు, మీరు ఏ రంగులో ఉన్నా సరే అది ఖచ్చితంగా మీరు నివసించే ప్రదేశం బట్టి ఉంటుంది. మరియు అది అలాగే. నేను దాని గూర్చి మాట్లాడుచున్నప్పుడే దీన్ని వ్యక్తపరచదనని నేను అనుకొనుచున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ విభజనలో ఉన్న ప్రజలు మరియు వారు విడుదల చేస్తున్నట్టి చట్టాలు మరియు ఆ విషయాలు అవి విడ్డూరంగా ఉన్నవని నేను అనుకొనుచున్నాను. నేను నిజంగా అట్లా అనుకొనుచున్నాను. వినండి, కేవలం ఆ ప్రజలను అలాగే వదిలివేయండి. వారికి ఏమి కావాలో వారికి తెలుసు. దేవుడు ఒక మనిషిని ఒక నల్లజాతి వానిగా చేశాడు మరియు అతడు దాని విషయమై సంతోషంగా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నన్ను ఒక నల్లజాతి వానిగా చేస్తే నేను దాని విషయమై సంతోషిస్తాను. ఆయన నన్ను ఒక గోధుమ రంగు వానిగా చేసినా నేను సంతోషిస్తాను. ఆయన నన్ను ఒక తెల్లవానిగా చేసి ఉన్న ఎడల నేను సంతోషంగా ఉన్నాను. ఆయన నన్ను పసుపు రంగు వానిగా చేస్తే నేను సంతోషిస్తాను. దేవుడు మనలను మన రంగులలో చేశాడు మరియు ఆయన కోరిన విధంగా ఆయన మనలను చేశాడు. మరియు మనమందరం ఆయన యొక్క పిల్లలమై ఉన్నాము ఖచ్చితంగా. మరియు వారు ఆ రీతిగా గొడవ పడుతూ మరియు ఆ విధంగా కొనసాగకూడదు. అలా చేయడం తప్పు. వారు అలా చేయకూడదు. మనం ఉండవలసిన విధంగా దేవుడు మనలను కలుగజేశాడు. మరియు నల్లజాతీయుడు అతడు అక్కడికి వెళ్ళి తన తరమును లేదా తన రంగును బద్దలు చేసి మరియు తెలుపు మరియు అటువంటి వాటితో కలగలుపు చేయకూడదు. నేను అతన్ని నిందించడం లేదు, నేను నిందించను. తెల్లజాతీయుడు కలిగి లేని సంగతులను నల్లజాతీయుడు కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా అది ఖచ్చితంగా నిజము. మరియు వారు అలా ఉండాలని దేవుడు ఎన్నడూ ఉద్దేశించలేదు. మంచిది, చూడండి, నల్లజాతీయుడు అతను ఒక తెల్లజాతీయుడు ఎన్నడూ కలిగి లేనటువంటి ఒక స్వభావాన్ని అతడు కలిగి ఉన్నాడు. అతడు భవిష్యత్తు గురించి చింతలేనటువంటి దేవుని నమ్మి మరియు ఆ మిగతా దాన్ని వదిలివేయుము అనే వైఖరిని కలిగి ఉన్నాడు. అతడు దాన్ని పొందుకున్నా పొందుకోకపోయినా ఎలాగైనాను అతడు సంతోషంగా ఉంటాడు. ఈ రాత్రి నేను దాన్ని ఎంతో కలిగి ఉండాలని కోరుచున్నాను. నేను నిశ్చయంగా కోరుచున్నాను. మంచిది, అతడు దాన్ని కలిగి ఉన్నాడు మరియు అది అతని స్వాస్యమై ఉన్నది. వారు వేరే జాతితో దాన్ని కలిపి కూడా దాన్ని బద్దలు చేయకూడదు. అది ఖచ్చితంగా వాస్తవము.
నా జీవితంలో నేను విన్నటువంటి ఉత్తమమైన వ్యాఖ్యానములలో ఒకటి దిగువన అక్కడ శ్రీపోర్ట్లోనున్న ఆ స్త్రీ చేసినదని నేను అనుకొనుచున్నాను. ఆమె ఒక వ్యాఖ్య చేసినది మరియు వారు దాన్ని పత్రికలో వేశారు. ఆమె అక్కడికి వెళ్ళి ఆమె ఇట్లు చెప్పింది: ఇక్కడ ఈ విభజనలో జరుగుచున్న ఈ విషయాల తీరును బట్టి నా పిల్లలు బడికి వెళ్లేందుకు ఆ తెల్లవారి పాఠశాలకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇట్లన్నది. ఒక నల్లజాతీయురాలైన ఉపాధ్యాయురాలును వారు కలిగి ఉంటే వారికి లభించే శ్రద్ధ వారికి లభించదు. ఆ స్త్రీ ఒక తెలివైన స్త్రీ. ఆమె దేని గూర్చి మాట్లాడుతుందో ఆమెకు తెలుసు. వారు శ్రేష్టమైన విద్యను పొందుతారు, అది ఖచ్చితంగా నిజం. కావున ప్రజలు అలా చేయడం ద్వారా తప్పు చేస్తారని నేను భావిస్తున్నాను. ఆపై వారు ఇట్లంటారు: కయూను మరియు హేబేలు మొదలగునవి. కాదు అయ్యా, రంగుకు దానితో ఏ సంబంధం లేదు. ఆ లోపలనున్న ఆత్మను బట్టి ఏ విషయం ఉంటుంది, అది ఖచ్చితంగా సరైనది. కావున కయూను తన భార్యను వివాహం చేసుకున్నాడు మరియు ఆమె అతని సహోదరి అయి ఉన్నది. మరియు అతడు ఆమెను నోదు దేశమునకు తీసుకుని వెళ్ళాడు. మరియు అక్కడ భూమి యొక్క గొప్ప తెగులు వచ్చాయి, మతవాదులు మరియు ఆరాధికులు. మరియు ఈరోజు ఆలోచించు స్నేహితుడా, కేవలం ఆగి మరియు ఒక క్షణం ఆలోచించు. అదేమనగా 10,000 రెట్లు 10,000 కొలది మరియు వేలకు వేల కొలదిగా ఖచ్చితంగా సంఘానికి వెళ్ళే ప్రజలు, ఆ సంఘానికి వారు ఉండగలిగేంత యథార్థంగా మరియు సమర్పితంగా ఉండే ప్రజలు ఉన్నారు. వారు సరిగ్గా కయూను వల్లే నశించిన వారై ఉన్నారు. చూసారా, ఎన్నుకునేది దేవుడే, ఏర్పరచుకునేది దేవుడే అయి ఉన్నాడు. చూసారా, కనికరం చూపేది దేవుడు, మట్టి కుమ్మరితో చెప్పలేదు. అయితే ఆ మట్టి మీద అధికారం గలవాడు కుమ్మరి అయి ఉన్నాడు. అది నిజము. ఇప్పుడు ఇక్కడ తదుపరిది ఒక మంచిది ఉన్నది. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ను కలిగి ఉన్న ఎవరైనా నేను వాటిని చదువుతుండగా త్వరగా ఈ లేఖనములను తీయగోరినట్లయితే మీరు కోరిన ఎడ్ల దాన్ని చేయండి. మరియు మనం ఈ ప్రశ్నలోనికి వెళ్తుండగా నాకు సహాయం చేయండి. ఇప్పుడు ఈ కయూను మరియు ఈ మొదలగు వాటి మీద ఇప్పుడు అది సంతృప్తి పరచని ఎడల మీరు మాకు తెలియచేయండి, మేము సంతోషిస్తాము. ఇప్పుడు 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. మంచిది అయ్యా, మనం ఇక్కడికి వచ్చాము. 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళంలోనికి త్రోసివేసిన ఎడల, మరి అటువంటప్పుడు 1 పేతురు 3వ అధ్యాయం 19లో క్రీస్తు చెరలోనున్న ఆత్మలకు ఎందుకు ప్రకటించాడు? ఇప్పుడు మొదట మనం 2వ పేతురు 2:4ను కలిగి ఉన్నాము. ఏలయనగా దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలంలోనికి త్రోసివేసి మరియు ఆ తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించిన ఎడల. ఇప్పుడు మనం 1 పేతురులో కనుగొందాము. 1 పేతురు 3:19. దీనిని వినండి. సరిగ్గా ఇదే అయి ఉన్నది. నేను వాటిని రాయకపోవడానికి కారణమేదనగా అవి ఇప్పుడే వచ్చినవి. ఆయన వెళ్ళి మరియు చెరలో ఉన్న ఆత్మలకు ప్రకటించాడు. ఓ అవును, ఇదియే. దానికి కొంచెం ముందు నుండి మనం ప్రారంభించుదాము. 18వ వచనం. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అవి పూర్వం అవిధేయులైన ఆత్మలై ఉన్నవి. నా ప్రియమైన స్నేహితుడా, నీవు కేవలం ఆ తరువాత వచనంను చదివితే మరి అక్కడే అది దాన్ని వివరించినది. చూసారా, దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినముల్లో ఓడ సిద్ధపరచబడు చుండగా అవిధేయులైన ఆత్మలై ఉన్నవి. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. చూసారా, ఇప్పుడు మీరు గనక ఇక్కడ గమనించినట్లయితే ఈ బోధకుడు మరొక దాన్ని కలిగి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. కొద్దిగా దీని వంటిదే. దానికి కొద్దిసేపటి తర్వాత జవాబు ఇవ్వబడినది. 1 పేతురు లేదా 2:4 మీరు గమనించినట్ల దూతలను దేవుడు విడిచిపెట్టక. ఆ దూత అనేది ఎలా రాయబడినది? చిన్న అక్షరం. ఆంగ్లంలో దూతను ఏంజల్ అంటారు. బైబిల్లోని ఈ సందర్భంలో ఏంజల్ అను పదమునకు చిన్న అక్షరం ఏ వాడబడినది. చూసారా, ఇప్పుడు ఇక్కడ చెరలో ఉన్న ఆత్మలు నోవాహు యొక్క దీర్ఘశాంతపు దినములలో పశ్చాత్తాప పడని ఆత్మలై ఉన్నవి. అవే దూతలు. వారు మనుష్యులు, వర్తమానికులు, బోధకులు. దూతలను విడిచిపెట్టలేదు.
దూత అనే పదం ఒక వర్తమానికుడు అనే పదం నుండి వచ్చినదని మీకు తెలుసా? దూత అనగా వర్తమానికుడు అని ఎంతమందికి తెలుసు? ఖచ్చితంగా. దూత అనగా ఒక వర్తమానికుడు మరియు ఆయన దూతలను విడిచిపెట్టలేదు. చూసారా? మరియు ఇక్కడ హెబ్రీ పత్రికలో మనం కొన్ని వారాల క్రితం ఆ దూతలు అనే దాని గుండా వెళ్ళామని మీకు గుర్తున్నదా? మరియు ఇక్కడ ప్రకటన గ్రంథంలో సార్దీ సంఘపు దూతకు ఈ సంగతులు రాయము, ఎఫెసు సంఘపు దూతకు ఈ సంగతులు రాయము, సంఘపు దూతకు, అది గుర్తున్నదా? మరియు ఆ దూత అనే పదమును మనం పరిశీలించి మరియు నిఘంటువు నుండి దాని అర్థం ఒక వర్తమానికుడు అని కనుగొన్నాము. దూత అనే ఆ పదం అది భూమి మీద ఒక వర్తమానికుడై ఉండవచ్చును, ఒక సహజాతీతమైన వర్తమానికుడై ఉండవచ్చును. కావున ఈ దశలో మనం ఆ పద కోసమును తీసుకొని మరియు దానిని మరలా పరిశీలించిన ఎడల అది వర్తమానికులు, మొదటి వర్తమానికులు అను దాని నుండి ప్రారంభమవుతుందని మీరు కనుగొంటారు. చూడండి, అయితే ఆయన విడిచిపెట్టని ఎడల, పాపం చేసిన దూతలను దేవుడు విడిచిపెట్టని ఎడల, మరియు ఆ సహజాతీతమైన జీవులు చూసారా? నిరీక్షించిన తర్వాత ఇప్పుడు గమనించండి, అతడు చెప్పెను, అయితే పాపం చేసిన దూతలను విడిచిపెట్టక వారిని పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలంలోనికి తోసివేసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. పిదపై ఇక్కడ 1 పేతురు 3:19 మరలా చూడండి. ఇప్పుడు ఇది ఎట్లు చదవబడుతుందో గమనించండి. ఏలయనగా చెరలో ఉన్న ఆత్మలకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు అవి పూర్వపు నోవహు దినముల్లో అవిధేయులైన ఆత్మలై ఉన్నవి. చూడండి, అది ఆ దినపు వర్తమానికులై ఉన్నారు. వర్తమానికులు ఆ ఓడ సిద్ధపరచబడుచుండగా అందులో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇప్పుడు మీరు గమనించిన ఎడల వారు ఆకాశంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రకటన 11లో లేదా 7వ అధ్యాయం అని నేను నమ్ముచున్నాను, లేదా కాదు, అది 12వ అధ్యాయము. ఒక స్త్రీ నిలబడి ఉన్న దృశ్యమును ఆయన ఇచ్చుచున్నాడు. ఆమె చంద్రుడిని శిరస్సు మీద మరియు సూర్యుడిని, లేదా సూర్యుడిని ఆమె శిరస్సు మీద మరియు చంద్రుణ్ణి ఆమె పాదముల కింద కలిగి ఉన్నది. మరియు శిశువు పుట్టగానే అతన్ని మింగివేయుటకు ఎర్రని ఘట సర్పం నిలుచుండెను. మరియు అది దాని తోకను తీసుకొని ఆకాశ నక్షత్రంలో 3వ భాగమును ఊడ్చి భూమి మీద పడవేసెను. మీరు దాన్ని గమనించారా? ఇప్పుడు దాని అర్థం సాతానుకి ఒక పొడవైన తోక ఉండి వాడు దానితో ప్రజలను చుట్టివేశాడని కాదు. అయితే వాడు చెప్పిన ఆ కథ మరియు ఆ నక్షత్రాల్లో 3వ భాగమును లాగివేశాడు. ఆ నక్షత్రాలు అబ్రహాము యొక్క సంతానమై ఉండెను. అబ్రహాము ఇట్లు చెప్పెను, దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, ఆకాశం వైపు తేరి చూడుము మరియు నీకు చేతనైతే ఆ నక్షత్రములను లెక్కించుము. అతడు ఇట్లన్నాడు, నేను లెక్కించలేను. అందుకు ఆయన ఇట్లు చెప్పెను, అలాగునే నీవు నీ సంతానమును కూడా లెక్కించలేవు. ఆ నక్షత్రాలు. ప్రకాశమానమైన ఆ వేకువ చుక్క ఎవరు? నజరేయుడైన యేసే. మానవ శరీరంలో జీవించినట్టి అత్యంత ప్రకాశవంతుడు. ఆయనే ప్రకాశమానమైన వేకువ చుక్క. మరియు ఇస్సాకు ద్వారా వచ్చుచున్న అబ్రహాము యొక్క సంతానం ఆయనే. మరియు మనం క్రీస్తునందు మరణించిన వారమై అబ్రహాము యొక్క సంతానంగా మారి మరియు వాగ్దాన ప్రకారం వారసులమై ఉన్నాము. కావున ఆకాశమందున్న నక్షత్రాలు ఇక్కడున్న మనుషుల యొక్క ఆత్మలను సూచిస్తున్నవి. మరియు ఆ ఎర్రని ఘట సర్పము రోము దాని హింసాత్మక చర్యలో 60% యొక్క లేదా నక్షత్రాల్లో 3వ భాగమును పట్టుకొని మరియు వాటిని కింద పడేసినది. అది మన ప్రభువైన యేసు యొక్క శిలువ మరణం వద్ద వారు ఆయనను త్రోసివేసినప్పుడై ఉన్నది. మరియు ఆయనతో ఎటువంటి సంబంధం లేకుండా ఆయనను బయటికి వెళ్ళగొట్టినప్పుడై ఉన్నది. ఆ 3వ భాగపు దూత నక్షత్రాలు, ఆ దూతలు వారే అయి ఉన్నారు. చూడండి, మీ శరీరంలో మీ లోపల దానికి మెరుగ్గా జవాబివ్వటానికి నేరుగా దానిపై మరొక ప్రశ్న వచ్చినది. కావున మీ లోపల ఒక ఆత్మ ఉన్నది, అది వేరొక మనుష్యుడు. మీ బాహ్యమైనది ఒక మనుష్యుడు, మీ అంతరంగంలోనిది మరొక మనుష్యుడు. కావున మీ అంతరంగంలోనిది సహజాతీతమైనది, మీ బాహ్యమైనది భౌతికమైనది. చూసారా? మరియు ఇట్లుండగా మీరు గనక దేవుని చేత ఆత్మ నడిపింపును కలిగి ఉంటే మీరు దేవుని యొక్క వర్తమానికుడు లేదా ఒక దూత అవుతారు. దేవుని యొక్క వర్తమానికుడు, దేవుని యొక్క దూత ఒక్కటే పదమై ఉన్నది, దానిని వేరు చేయలేరు. దేవుని యొక్క వర్తమానికుడు లేదా దేవుని యొక్క దూత. మరియు ఎవరికి ఎక్కువ అధికారం ఉన్నది? పరలోకపు దూతకా లేదా ప్రసంగ వేదిక వద్దనున్న దూతకా? దానిని ఎవరు కలిగి ఉన్నారు? ప్రసంగ వేదిక వద్దనున్న దూతయే.
పౌలు ఇట్లు చెప్పెను, పరలోకం నుండి ఒక దూత వచ్చి, మరియు నేను ఇదివరకే మీకు ప్రకటించిన దీన్ని కాకుండా వేరే ఏ సువార్తనైనా మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. కావున పరిశుద్ధాత్మతో మరియు వాక్యంతో అభిషేకించబడిన దూత దేవుని తర్వాత స్థానంలో ఉంటాడు. అది వాస్తవము. పరలోకంలో అతని అధికారము. భూమి ఆకాశములలో సర్వాధికారం నా చేతికి ఇవ్వబడెను. వెల్లుడి, మరియు నేను మీతో వచ్చెదను. భూమి మీద మీరు వేటిని బంధింతురో నేను వాటిని పరలోకమందు బంధింతును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో నేను వాటిని పరలోకమందు విప్పుదును. ఓ గొప్ప పరిశుద్ధ సంఘం, ఈ కార్యములను చేయుటకు కేవలం దానికున్న అధికారమును గ్రహిస్తే చాలును. అయితే అది జరగగలదా, అది జరుగుతుందా అని ఆలోచిస్తూ ఎంతో సందేహము మరియు భయము మరియు వణుకు ఉండి ఉన్నవి. అది ఉన్నంతకాలం సంఘం ఎన్నడూ సరిగ్గా నిలబడలేదు. మరియు ఎప్పుడైతే భయమును గూర్చిన ప్రతి మాట తొలగిపోయి మరియు పరిశుద్ధాత్మ చేత సంఘం పూర్తిగా నియంత్రించబడుతుందో అప్పుడు భయాలన్నీ తొలగిపోతాయి మరియు ఆ సంఘం అధికారమును కలిగి ఉంటుంది. చూసారా? అంతేకాదు, పరలోకానికి చెందిన ప్రతి దానిని వారు తమ వెనుక కలిగి ఉన్నారు. వారు సింహాసనానికి రాయబారులై ఉన్నారు. ఖచ్చితంగా క్రీస్తు యొక్క రాయబారికి అధికారం ఉంటుంది మరియు క్రీస్తుకు సొంతమై ఉన్న ప్రతిదీ ఆయన రాయబారికి చెందుతుంది. మరియు ఆయన ఇట్లు చెప్పాడు, సర్వలోకమునకు వెళ్ళుడి. పరిశుద్ధాత్మ మీదికి వచ్చిన తర్వాత మీరు నాకు సాక్షులై ఉంటారు. మరియు ఒక సాక్షి అనగా ఏమిటి? ఒక రాయబారి. అతడు వచ్చి మరియు ఏదో ఒక దాని గూర్చి సాక్ష్యం ఇచ్చుటై ఉన్నది. పరలోకపు అధికారమంతయు సరిగ్గా మీ చేతుల్లో ఉన్నది. ఓ, మనం ఎందుకు ఇట్లున్నాము? మరియు సంఘం గొడ్రాలిగా ఉన్నది మరియు మనం ఎదుగుదల లేకుండా ఉన్నాము. దానికి కారణం మనం ఈ కార్యములను గుర్తించకపోవటమే. ఇప్పుడు చెరలోనున్న ఆ ఆత్మలు పశ్చాత్తాపపడని వారు దూతల రూపంలో కిందకు తీసుకురాబడిన ఆ దేవదూతలు కారు. అయితే అవి జగత్పునాది వేయబడక ముందే పడిపోయిన ఆ దేవదూతల యొక్క ఆత్మలై ఉన్నవి. అది ఆ వెనుక అక్కడ పరలోకంలో యుద్ధం జరిగినప్పుడై ఉన్నది. మరియు సాతాను మరియు ఆ ఘటసర్పం పోరాడినవి. మరియు అప్పుడు లేదా మికాయేలు మరియు ఆ ఘటసర్పము లూసిఫర్ యుద్ధం చేశారు. మరియు లూసిఫర్ వాడి పిల్లలందరితో, వాడు మోసగించిన దూతలందరితో పడద్రోయబడినాడు. మరియు ఆ దూతలు భూమి మీదకి వచ్చి మరియు పిదప మానవులుగా మారుటకు బద్దులయ్యారు. మరియు వారు అట్లు చేసినప్పుడు మరప్పుడే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిని తమకు భార్యలుగా తీసుకొనిరి. వారు దేవుని కుమారులు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒక దేవుని కుమారుడై ఉన్నాడు. అతడు పాపి అయి ఉన్నాడా లేక అతడు ఏమై ఉన్నాడు అనే దానితో నిమిత్తం లేకుండా అతడు ఒక దేవుని కుమారుడై ఉన్నాడు. దేవుని ఘనత కొరకు దేవుని స్వరూపమందు సృష్టించబడినాడు. అతడు ఆ విధంగా సృష్టించబడినాడు. అయితే ఆయనను ఎవరు అంగీకరిస్తారో మరియు ఆయనను ఎవరు అంగీకరించరో